దిగ్దర్శకులు శ్రీ వంశీ గారి సినీ జీవిత స్వర్ణోత్సవ వేడుక సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మహనీయులందరికీ వందనాలు వందనాలు. ముందుగా 5 దశాబ్దాల చలనచిత్ర జీవిత స్వర్ణోత్సవం జరుపుకుంటున్న శ్రీ వంశీ గారికి మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నామండి. హానెస్ట్ గుండె మీద చేసుకుని జీవితంలో గురుగారు వంశీ రామరాజు గారి వల్ల అహనా పెళ్ళంట టైం దగ్గర నుంచి కూడా ఇందాకే ఆయన మాట్లాడుతూ చెప్పారు, ఎన్నిసార్లు నేను వంశీ అవార్డ్స్లో ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాను, ఎన్ని సంవత్సరాల నుంచి దీని మీద ఉండి ఫస్ట్ టైం జీవితంలో గురుగారు హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే శారద కూడా మీ ఇద్దరికీ హృదయపూర్వకమైనటువంటి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు అనంటే ఆల్రెడీ ఇందాక అందరూ మాట్లాడిన దాంట్లో వినుంటారు, కానీ నేను మాట్లాడితే అది క్లారిటీ వేరే. వంశీ రాజేంద్ర ప్రసాద్ 48 సంవత్సరాలు నా సినీ జీవితంలో ఒక 40 సంవత్సరాలు ప్రయాణం చేసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఇవాల్టికి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారి దగ్గర నుంచి మామూలు అమెరికాలో మా శారదకు తెలుసు బాగా, అక్కడ పనిచేసే వాళ్ళకైనా సరే జీవితం మీద విరక్తి కలిగిన, ఇంటి మీద మనేద కలిగిన ఒక్క రాజేంద్ర ప్రసాద్ సినిమా చూస్తాను అంటే ఆ అదృష్టం నాకు కలగడానికి కారణం జీవితంలో ఈ రోజున మీ అందరి ముందు రాజేంద్ర ప్రసాద్గా నేను నిలబడ్డానికి కారణం వంశీ. ఈ విషయం అతనికి థ్యాంక్స్ చెప్పడానికి నాకు ఎప్పుడూ అవకాశం కుదరలా. ఇవాళ కొంచెం అన్నీ వినాలి. అసలు రాడు వినడు, పక్కన ఉండడు, అసలు పారిపోతాడు. ఆ బాపు గారు వాళ్ళు అట్లాగే, ఇతను అంతే. ఏమండి, నాకు కృతజ్ఞతలు చెప్పే అవకాశం ఇంతవరకు కలగల. ఈ అవకాశాన్ని నాకు కలిగించినటువంటి మా గురువుగారు వంశీ రామరాజు గారికి, శారద ఆకునూరు, ఐ థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈ చైత్ర వీణ ఝుమ్ ఝుమ్మని, సోగ కళ్ళ విరిసే సొగసే దోగు పులు కురిసే, రాగమైన పిలుపే